హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. క్యారెట్తో ఇలా స్వీట్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉండి నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి నూనె, నెయ్యి ఇంకా పాలు ఇవేవీ అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా 10 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ క్యారెట్ డిలైట్ని ప్రిపేర్ చేయడానికి క్యారెట్స్ని తీసుకొని చెక్కు తీసి తీసుకోవాలి. చెక్కు తీసిన క్యారెట్స్ని ముక్కల్లా కట్ చేసుకోవాలి. అన్ని క్యారెట్స్ని ఇలా ముక్కల్లా కట్ చేశాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో పావు కప్పు నీళ్ళను పోసి క్యారెట్స్ని మెత్తగా ఉడికించుకోవాలి. క్యారెట్స్ మెత్తగా ఉడికాక స్టవ్ మీద నుంచి తీసి వాటిని చల్లారనివ్వాలి. క్యారెట్స్ ఇలా మెత్తగా ఉడకాలండి. క్యారెట్ ముక్కలు పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. క్యారెట్స్లో తక్కువ నీళ్ళను పోసి ఉడికిస్తే దాంట్లో ఉండే నీళ్ళతో సహా వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువగా ఉంటే కొన్నింటిని తీసేసి క్యారెట్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లోకి పావు కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు చక్కెరను వేసుకోవాలి. క్యారెట్స్ స్వీట్నెస్ని బట్టి చక్కెర కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. వీటన్నింటినీ మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన క్యారెట్ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. క్యారెట్ని ఇలా సాఫ్ట్గా ఉండేలా మిక్సీ పట్టాలండి. క్యారెట్ పేస్ట్ చాలా గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని వేస్తున్నానండి. క్యారెట్ పేస్ట్ కొంచెం లూజ్గా ఉంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళను వేశాక క్యారెట్ గుజ్జును బాగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. క్యారెట్ పేస్ట్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. క్యారెట్ మిశ్రమం కొంచెం ఉడికాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చండి. లో ఫ్లేమ్లో కలుపుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత క్యారెట్ మిశ్రమం బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ క్యారెట్ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఇంకాస్త గట్టిగా అవుతుందండి. క్యారెట్ మిశ్రమం చల్లారాక నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి మిశ్రమాన్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి తీసుకుంటున్నానండి. క్యారెట్ మిశ్రమాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని డీమోల్డ్ చేయడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయండి. క్యారెట్ మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా ఉండడానికి మాత్రమే నెయ్యిని అప్లై చేస్తామండి. ఇప్పుడు ఇది ఇంకా కాస్త వేడిగానే ఉందండి. పూర్తిగా చల్లారితే ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇలా గిన్నెలోకి తీసుకోకుండా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొనైనా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా చేతిని తడి చేసుకొని మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతికి అంటుకోకుండా ఉంటుంది. మొత్తం క్యారెట్ మిశ్రమంతో ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక దీనిపైన కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ని వేస్తే తినడానికి ఇంకా చూడడానికి చాలా బాగుంటుందండి.
డెసికేటెడ్ కోకోనట్ అనేది ఆప్షనల్ అండి. నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. వీటిని ఇలాగైనా తినొచ్చు. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టి కూల్‌గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. 3 ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఈ క్యారెట్ డిలైట్ స్వీట్‌ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఇది చాలా సాఫ్ట్‌గా ఉండి నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే క్యారెట్ మిశ్రమంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసి కలుపుకోవచ్చండి. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.